హలో అండి, గుడ్ మార్నింగ్. ఇట్స్ స్టిల్ ద మార్నింగ్, నో? ఇట్స్ ఆఫ్టర్నూన్, నో? సో గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఒక ఫ్యూ మిత్స్ బస్ చేస్తూ ఉంటానండి. అంటే ఈ సినిమాకి నా పేరు అసలు తరుణ్ ఎందుకు వాడాల్సిన అవసరం ఎందుకు ఉందో కూడా నాకు అర్థం కాలేదు. ఒకరోజు వచ్చాడు, సినిమా చూపించాడు, బాగుందన్నాను. దాని తర్వాత ఇంకా అంటే మీకు చెప్పే ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, రామానాయుడు స్టూడియోస్లో నాకన్నా పెద్ద ఆఫీస్ తరుణ్దే ఉంటుంది, పెద్ద బాల్కనీ ఉంటుంది, చాలా రిక్రియేషన్ ఫెసిలిటీస్ అక్కడే ఉంటాయి. సో అంటే ఈ డేటు కానీ తను చేసుకున్న నంబర్ ఆఫ్ థియేటర్స్ కానీ నాతో ఏ సంబంధం లేకుండా మా ఆఫీస్లో తనే మాట్లాడుకుని తనే సెట్ చేసుకుంటాడండి. సో ఇక్కడ వచ్చి ఇక్కడ థ్యాంక్ యూ అని చెప్పి ఎంకరేజ్ చేయడం ఎందుకు నాకు అర్థం కాలేదు. బట్ లెట్ మీ టెల్ యూ లిటిల్ బిట్ అబౌట్ తరుణ్ బిఫోర్ ఐ టాక్ అబౌట్ ద ఫిల్మ్. ఐవ్ నోన్ హిమ్ ఫర్ అ లాంగ్ టైమ్ నౌ. అండ్ ఒక ఫిల్మ్ మేకర్గా సినిమాల్లో ఫస్ట్ టైం సినిమా చేయడం, సక్సెస్ అవ్వడం, దాని తర్వాత ఇట్స్ అన్ ఇండస్ట్రీ దట్ కెన్ కరప్ట్ యూ అండ్ యువర్ స్టోరీ టెలింగ్ వెరీ వెరీ ఫాస్ట్. అండ్ చాలా రేర్గా కొంతమంది దొరుకుతారు హూ స్టిక్ టు దేర్ స్టోరీ టెలింగ్, స్టిక్ టు దేర్ గట్ and want to tell stories that are new. So that's where Tarun is. First, as the Telugu film industry, we're honored to have you as a filmmaker to tell original and true films. So nu elanti cinema chesina, there's always the place is yours and they'll have great support. And Kida Kola నాకు ఫస్ట్ ఒక ల్యాప్టాప్లో చూపించి ఆ ల్యాప్టాప్ ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి అది కొంచెం బఫర్ అవుతూ చూస్తూ ఉన్నాను ఫస్ట్ టైం. బట్ ఆ బఫరింగ్లో నవ్వుకుంటూ ఐ థింక్ వీ స్పెంట్ like 4 hours on that film. First, all the actors in the film, you guys are just phenomenal, man. And every single time తరుణ్ సినిమాల్లో ఎప్పుడు చూడని వ్యక్తులు ఫస్ట్ టైం చాలా కొత్తగా చూస్తాం. అండ్ జీవన్, నువ్వైతే హైలైట్ బస్, ఇంకా నిన్ను టచ్ చేసేవాడు ఎవడు లేడని మాత్రం గ్యారంటీగా ఈ స్టేజ్ మీద చెప్తాను. సో November 3rd, I hope all of you watch the film, enjoy the film and keep making more films like this, guys. Thank you. థ్యాంక్ యూ రాణా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అంటే స్పీచ్లు అయిపోయినాయి, ఇప్పుడు Q&A సెషన్ ఉంది. దానికి ఎవరు ఉండాలి అనేది పేర్లు చదువుతాను. రాణా గారు ఆబ్వియస్గా ఉంటారు, అండ్ తరుణ్